4 పథకాలు ఒకటేసారి అమలు చేయడం వల్ల నిన్న మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. 4 పథకాలు ఒకటేసారి అమలు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్ర ఏందో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో ఇదే 4 పథకాలు ఒకటేసారి ఎందుకు అమలు చేస్తా ఉన్నాడు. ఇగో 4 పథకాలు ఒకేసారి అమలు వెనక కుట్ర. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు 4 ఒక్కొక్కరికి ఒకటిచ్చి సరిపెట్టేటువంటి యోచన. అసంతృప్తి వెలగక్కకుండా ఏదో ఒకటి వచ్చిందనుకునేలా ప్రణాళిక. గణనీయంగా లబ్ధిదారులను తగ్గించేటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నది. ఒకసారి చూస్తే ఇంకో ఇప్పుడు 26 తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసిరు కదా ఒక్కొక్క మండలానికి ఒక ఊర్లో. దాంట్లో ఫస్ట్ ఏంటిది ఇందిరమ్మ ఇండ్లు. బేసిక్గా ఈ 4 పథకాలు చాలా పెద్ద పథకాలు. ఈ 4 పథకాలు చాలా పెద్ద పథకాలు. ఈ 4 పథకాలు ప్రభుత్వాన్ని మార్చేసేంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పథకాలు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు ఏ పథకానికి ఆ పథకం తీసిపోదు, అంటే చాలా పెద్ద పథకాలు ఇవి. ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి పథకం చాలా పెద్ద పథకం. ఆత్మీయ భరోసా అనేది చాలా పెద్ద పథకం. దాన్ని ఒకసారి సపరేట్గా దాన్ని ప్రారంభించి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సినటువంటి పథకం అది. అలాగే రైతు భరోసా కూడా చాలా పెద్ద పథకం. అది సంవత్సరానికి 2 సార్లు వచ్చేటువంటి పథకం. దాని గురించి చర్చించుకునేటువంటి పథకం అది. అలాగే రేషన్ కార్డులో కూడా అది ఒక పెద్ద దాంట్లో కూడా బాగా చర్చ చేసుకోవచ్చు. అయితే ఈ 4 ఒకేసారి అమలు చేస్తా అని చెప్పడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు 4 అమలు చేస్తా ఉన్నాడు కదా. ఒక ఊరిలో ఒక ఆయనకు ఒక వెంకటయ్య అంట ఆయనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇందిరా బిల్లు వచ్చింది అనుకో, ఈ 3 రాకపోయినా కానీ, ఏదైతే ఈ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, ఈ 3 రాకపోయినా కానీ వెంకటయ్యకు ఈ 3 రాలేదన్నటువంటి బాధ ఉండదు, అది తెలియదు. కానీ ఈ వెంకటయ్య అంటే ఆయన ఆత్మీయ భరోసాకు ఎలిజిబుల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆత్మీయ భరోసా కాకపోయి ఉంటే, భూమి లేకపోయి ఉంటే, ఎకరం 2 ఎకరాలు ఉంటే ఇగో రైతు భరోసాకి ఎలిజిబుల్ అయి ఉంటాడు, రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయి ఉంటాడు. కానీ ఈయనకు ఇందిరా మిల్లు వేయడం వల్ల, ఈ ఇందిరా మిల్లు రావడం వల్ల ఈ 3 రాకపోయినా కానీ ఆయన కొంత వ్యతిరేకతను చూపించాడు అనమాట. సేమ్ అలాగనే ఆత్మీయ భరోసా వచ్చినటువంటి వాళ్ళకు ఇందిరా మిల్లు రాకపోయినా ఎలిజిబుల్ ఉండి, రైతు భరోసా రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా, ఏది రాకపోయినా, అంటే రైతు భరోసా రాదు ఎందుకంటే భూమి లేని వాళ్ళకి వస్తుంది కాబట్టి, ఈ మిగతా ఈ 2 రాకపోయినా కానీ వాళ్ళకు ఈ ఆత్మీయ భరోసా వచ్చినటువంటి వాళ్ళకు మిగతా స్కీములు ఏది రాకపోయినా కానీ, ఆ ఎలిజిబిలిటీ రాకపోయినా కానీ పెద్దగా వ్యతిరేకత అనిపించదు, ప్రభుత్వం నాకేం చేయలేదు అనేటువంటి ఫీలింగ్ అనిపించదు. సో దాంతోపాటు రైతు భరోసా వచ్చి మిగతా ఇందిరా మిల్లు రాకపోయినా, ఆత్మీయ భరోసా రాకపోయినా అంటే వాళ్ళ ఇంట్లోలకు రేషన్ కార్డు రాకపోయినా, ఏవి రాకపోయినా కానీ ఇగో వచ్చింది కదా సరేపాటి ఇది ఒకటి వచ్చింది కదా అనేటువంటి సంతృప్తులు ఉంటాడు. అలాగే రేషన్ కార్డులు వచ్చి మిగతా ఏమైనా వచ్చినా కానీ మెల్లగా వస్తాయి కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఈ 4 పథకాలు ఒకటేసారి అమలు చేయడం అనేటువంటి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే, ఇది ఒక పథకాన్ని అమలు చేసి మిగతా 3 రాకపోయినా కానీ మనకు ఎలిజిబుల్ ఉంటుంది, ఆయనకు రావాలని అర్హుడు, కానీ రాకపోయినా కానీ ప్రజలల్లో వ్యతిరేకత రాదు. అందుకనే 4 పథకాలను ఒకటేసారి పెట్టిండు. ఒకటి వచ్చి ఒకటి రాకపోయినా ఏం కాదు, సాధారణంగా పబ్లిక్ కూడా ఒకటి వచ్చింది కాదా, ఒకటి రాకపోతే ఏమవుతుంది, తర్వాత వస్తుందేమో, ఇట్లా ఉంటుంది చర్చ. సో కాబట్టి ఈ రకంగా చాలా పెద్ద కుట్ర ఇది. దాంతోపాటు ఏమవుతుంది, లబ్ధిదారుల ఎంపిక గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పుడు అదే సపోజు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం సపరేట్గా ఒకటిసారి పెట్టిడు అనుకో, ఇవి 3 పెట్టకుండా ఇది ఒకసారి పెడితే అందరూ అప్లై చేసుకుంటారు, అందరికీ మెజారిటీగా ఎక్కువ మందికి రావాల్సి వస్తుంది. అందుకే సపరేట్గా పెట్టలే. అలాగే రైతు ఆత్మీయ భరోసా పెట్టా కానీ అందరూ అప్లై చేసుకుంటారు, భూములు అనేటువంటి వాళ్ళు అందరికి ఇవ్వాల్సి వస్తుంది, అందుకే సపరేట్గా పెడతలేడు. ఇట్లా రైతు భరోసా కూడా అంతే. ఇప్పుడు ఇంత దుమ్మిగా రైతు భరోసా వచ్చింది పోతే పోయింది, చర్చ కాదు, అది పెద్దగా డిస్కషన్ కాదు. ఓన్లీ రైతు భరోసా ఒక్కసారి పథకాన్ని ప్రారంభించినట్టుగా ప్రచారం చేసుకుంటే మొత్తం సినిమా మారిపోతారు, రైతులు అందరూ తిరగబడతారు. అలాగే రేషన్ కార్డులో మనం చూసాం ఆల్రెడీ గ్రామ సభలలో ఎట్లయిందో. రేషన్ కార్డు పేరులో ఉల్టా పల్టా వచ్చిన జనం మొత్తం తిరగబడ్డారు. అందుకనే ఈ 4 స్కీములను ఒకటేసారి పెట్టి ఒక దాంట్లో వచ్చి ఒక దాంట్లో రాకపోయినా కానీ జనం తిరగబడరు అనేటువంటి దాంట్లో ఒక కుట్ర కోణం దాగి ఉన్నది. ప్రభుత్వమే కుట్ర చేసింది ఇందులో ప్రజల మీద. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా తెలియజేయండి, వాస్తవాలు చెప్పండి, ప్రజలకు చూపించండి. ఇట్లా జరుగుతూ ఉంది, అరే నీకు ఎలిజిబిలిటీ అన్ని రావాలి, నీకు ఎందుకు రాలేదని చెప్పేసి మీరు అధికారులను ప్రశ్నించండి, మీ ఎమ్మెల్యేని ప్రశ్నించండి, మంత్రి గారిని ప్రశ్నించండి. మీరు అడగకపోతే ఎవరు చేయడు, అడగని అమ్మ కూడా అన్నం పెట్టదు అన్నట్టుగా అడగకపోతే ఎవరు చేయరు, చేసేటువంటి అవకాశం లేదు.